మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఫైర్ అయ్యారు. చట్టం కోమటిరెడ్డికి చుట్టమైందని విమర్శించారు. నల్లగొండలో పీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేస్తే అన్ని పార్టీల భవనాలు కూల్చివేయాల్సి వస్తుందన్నారు. ఈ విషయంపై క్షేత్రస్థాయిలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. 20-25 సంవత్సరాల లేనటువంటి అభివృద్ధిని మనకిచ్చినటువంటి అవకాశంతో 1350 కోట్ల రూపాయలతోటి నల్గొండ పునర్నిర్మాణం చేస్తూ నల్గొండ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళి అందులో భాగంగానే అన్ని విధాల నల్గొండ బాగుండాలనే ఆ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉండాలని కార్యాలయాన్ని నిర్మాణం చేసుకుంటే ఇలా కార్యాలయాన్ని చూడలేక కూలగొట్టాలనే కుట్రతోటి ఈరోజు ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కోర్టు ఎవరైనా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా చట్టం దగ్గరికి పోతారు. ఇవాళ చట్టము కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చుట్టమైంది, అధికార పార్టీకి చుట్టమైంది. మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే అన్యాయం జరిగింది. అయినా ఆర్డర్ ఇంకా రాలే. ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ని డబల్ బెంచ్ ఇంకా పైకోర్టును ఆశ్రయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ ఎన్ని కుట్రలు చేసినా మాకున్నటువంటి సంస్కారం, మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నేర్పరితో మేము అదే గౌరవంతో కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్ని కుట్రలు చేసి ఈ పార్టీ ఆఫీసును కూల్చాలని ప్రయత్నం చేసినా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు శిరసావహిస్తూ